ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో జకరియా గ్రంథము 14వ అధ్యాయము. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టుకు పడమటి తట్టుకు నడిమికి విడిపోయి సొగము కొండ ఉత్తరపు తట్టుకు సొగము కొండ దక్షిణపు తట్టుకు జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. చాలండి. ఇంకొక లేఖన భాగం వైపుకి తిరుగుదాము. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనము నుండి. ఈ మెసేజ్ వేరే వాళ్ళు ఎవరైనా రికార్డ్ చేయండి. ఈ ట్యాబ్ సరిగా రికార్డ్ అవటం లేదు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఇంకొక లేఖన భాగం చదువుకుందాము. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షపు ధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకము ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించును. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ సాయంకాల సమయంలో 6-7 బూరల మధ్యలో ఏమి జరుగుచూ ఉన్నదో మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. నిజముగా మేము 3 చోట్ల వాక్య భాగం చదివి ఉన్నాం. 1 జకరియా గ్రంథములో చదివాం. 2 ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము చదివాం. 3 ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము కూడా చదివాం. అయ్యా, నీరే నీ వాక్యాన్ని విరిచి నీ ప్రియబిడ్డలైన మాకివ్వండి ప్రభువా. నేడు వాక్యం ద్వారా మీరు మమ్మల్ని పోషించండి. ఇక్కడ ఆత్మీయ వాతావరణం కలగజేయండి. కనబడని చీకటాత్మలన్నిటినీ
ఈ స్థలము నుండి గద్దించండి. మీరే మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఎంతమంది ఈ రాత్రికాల సమయంలో సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. హల్లెలూయా. మరి ఇక్కడ 6-7 బూరల మధ్యలో ఏమి జరుగుచున్నదో మనము చూస్తా ఉన్నాం. పోయిన వారము మరి 6-7 బూరల మధ్యలో అంత్యకాలంలో జరిగే సంఘటనలు అని పెట్టి పార్ట్ 1 చూసాం. ఈరోజు పార్ట్ 2 చూస్తున్నాం. ప్రజల అక్కడ జకరియా గ్రంథములో 14వ అధ్యాయము మనము చూస్తున్నాము. అక్కడ 7వ బూర ఉన్నది. ఏమున్నదండి? 7వ బూర. ప్రజల అదే విధముగా అక్కడ 7వ ముద్ర కూడా ఉన్నది. హల్లెలూయా. 7వ ముద్ర అంటే ఏంటంటే ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము మనం చూసినట్లయితే ఒక్కసారి మరలా చదువుదాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అర్ధగంట సేపు, అంటే 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకములో ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దముగా ఉన్నది. అంటే ఏమైనది? ఆరాధన ఆగినది. ప్రజల పరలోకములో నిత్యము దూతలు స్తుతిస్తా ఉన్నాయి. అయితే నిశ్శబ్దముగా ఉన్నదంటే ఎక్కడ నిశ్శబ్దముగా ఉన్నది అని రాశాడమ్మా? భూలోకంలోనా పరలోకంలోనా? అంటే పరలోకములో 7వ ముద్ర ఎప్పుడైతే విప్పబడి ఉన్నదో పరలోకములో ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దముగా ఉన్నది. అంటే దూతలు ఆరాధించటం లేదు అక్కడ. ఎందుకయ్యా అంటే ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. అదే ప్రభువు రాకడై ఉన్నది. అదే 7వ ముద్రై ఉన్నది. 7వ ముద్రే ప్రభువు యొక్క రాకడ. 7వ ముద్రే ప్రభువు యొక్క రాకడ. హల్లెలూయా. ఈ 7వ ముద్ర ఎక్కడెక్కడ ఉన్నదయ్యా అంటే మనం చూస్తున్నాము 6-7 బూరల మధ్యలో ప్రభు దిగొస్తున్నాడు. అదే ప్రకటన 10 ఉన్నది. ప్రజల మీరు చూడండి, మీరే చూడండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం మనం చదివాం. ఏమనుందో చూడండి. అక్కడ బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని అంటున్నాడా లేదా అండి? ఎక్కడి నుండి వస్తున్నాడు? పరలోకము నుండి ఎక్కడికి వస్తున్నాడు? భూమి మీదకి వస్తున్నాడు. ప్రజలా పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన ఎవరని రాయబడింది అక్కడ? బలిష్ఠుడైన వేరొక దూత అని రాయబడింది. ఈ బలిష్ఠుడైన వేరొక దూత ఎవరో కాదు, ఆయన క్రీస్తై ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసు క్రీస్తై ఉన్నాడు. ప్రజలా ఎలా చెప్తున్నావు పాస్టర్ గారంటే అక్కడ మరలా అక్కడ ఆయన యొక్క ఎలా ఉన్నాడో ఏంటో ఆయన ఎవరో కూడా తర్వాత చెప్తా ఉన్నాడు. ఆ 1వ వచనములోనే ఉన్నది. ఆయన మీరు చూసినట్లయితే 2వ రాకడలో యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి
భూమి మీదకి ఎలా రావాలి అయ్యా అంటే మేఘము ధరించుకొనే రావాలని లేఖనాలు చెప్తున్నాయి. పాస్టర్ గారు ఎక్కడున్నాయి పాస్టర్ గారు అంటారా? హల్లెలూయా. ఎక్కడున్నాయి అంటారా? చూపిస్తా. 1-2 లేఖనాలు చూపిస్తాను, చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం ఎన్నో వచనమమ్మ? 9. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా, ఎవరు ఆయన అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఎవరిని తీసుకొని వెళ్ళినది? ఆయననంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఒక మేఘము ఆయనని కొనిపోయినది. ఆయన వెళ్ళుచుండగా ఆ భూమి మీద ఉన్నవారు ఆకాశము వైపు, అక్కడ చూస్తున్నారండి, ఆయన ఆకాశము వైపుకి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటే పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు భూమి మీద ఉన్న ఆయన శిష్యులు ఆయన వైపు తేరి చూస్తా ఉన్నారు. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించిన, అక్కడ ఎంతమంది రాశాడు? 2. పట్టుకుంటున్నారా? 7వ బూర కింద కూడా 2 వస్తున్నారు. 7వ బూర కింద ఎంతమంది వస్తున్నారు? 2 వస్తున్నారు. ఎవరి దగ్గరికి? దానియేలు 70 వారాల్లో ఆఖరి అర్ధవారానికి వాళ్ళ దగ్గరికి 2 వస్తున్నారు. ప్రజలా, ఇక్కడ కూడా ఎదురు చూస్తుంది ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలే. అక్కడ ఉన్నది ఎవరండి? అన్ని జనులు ఎవరైనా ఉన్నారా? ఆయన వెళ్ళేటప్పుడు భూమి మీద ఆయన కొరకు ఎదురు చూసిన వాళ్ళు అన్ని జనులు ఎవరైనా ఉన్నారా? లేరు. ప్రజలా, హల్లెలూయా. ఇంకా వాళ్ళు పరిశుద్ధాత్మను కూడా పొందుకోలేదు. వాళ్ళు ఇజ్రాయేలుతోనే దేవుడు వ్యవహరిస్తా వాళ్ళకి అనేక నిదర్శనాలు, రుజువులు చూపించి ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. అక్కడ భూమి మీద ఇజ్రాయేల్ ప్రజలే ఉన్నారు. ప్రజలా, వారే తేరు చూస్తా ఉన్నారు. వారికి ఆఖరి అర్ధవారం ఉన్నది. ఆఖరి అర్ధవారంలో మరలా వాళ్ళ దగ్గరికి 7వ బూర కింద 2 ప్రవక్తలు రావాలి. ఇక్కడ తెల్లని వస్త్రాలు ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. గలిలియా మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని. అదేనా రాకడా? పరలోకానికి వెళ్ళాడు. ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో తిరిగి ఆయన అదే రీతిగా తిరిగి వచ్చునని వారితో చెప్పెను. అది 2వ రాకడై ఉన్నది. ప్రజల, 2వ రాకడలో యేసుక్రీస్తు మేఘము ధరించుకొని భూమి మీదకి రావాలి. హల్లెలూయా. అవునా కదా? మేఘము ధరించుకొని రావాలి. హల్లెలూయా. అదే మనము ఇక్కడ ఎక్కడయ్యా అంటే ఆ యొక్క అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 9వ వచనము నుండి మనం చూసాం. ప్రజల, ఏ రీతిగా వెళ్ళాడంటే మేఘము ధరించుకొని వెళ్ళాడు. మరలా 2వ రాకడలో ఆయన ఎలా రావాలయ్యా అంటే మేఘము ధరించుకొనే రావాలి. అదే ప్రకటన 10. ప్రకటన 10 ఏంటయ్యా అంటే ప్రభువు రాకడై ఉన్నది. అదే మనం చూస్తున్నాము. 7వ ముద్రై ఉన్నది. పరలోకాన్ని విడిచినప్పుడు అక్కడ నిశ్శబ్దమై ఉన్నది. అక్కడ ఆరాధన ఆగి ఉన్నది. ఎప్పుడైతే ఆయన పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడో భూమి మీద ఆరాధన ప్రారంభమైనది. ఇక్కడ ప్రారంభమైనది. ఎవరిలో ప్రారంభమైనది? ఆయన భార్యలో ప్రారంభమైనది.
ప్రజలా ఎవరిలో అండి ఆరాధన? లోకంలో కాదండి, డినామినేషన్ సంఘాల్లో కాదండి, క్రైస్తవ సమాజం అని పిలువబడుతున్న వారిలో కాదండి, ఎన్నుకోబడిన వ్యక్తిలో ఆరాధన ప్రారంభమైనది. సంగమా, పట్టుకుంటున్నావా ఈ విషయాలు? జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూస్తున్నాం. ఏం చూస్తున్నామయ్యా అంటే, మనుష్య కుమారుడు మేఘము ధరించుకొని రెండవ రాకడలో భూమి మీదకి రావాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రజలా, అది రెండవ రాకడై ఉన్నది. ఏ రీతిగా వెళ్ళాడో యేసుక్రీస్తు ఆ రీతిగానే రావాలి. యేసుక్రీస్తే మనుష్య కుమారుడు. అందుకే ఇంకొక లేఖనం చూసి మనం ముందుకెళ్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారుడై, చూసారా అండి? ఎవరు వస్తుంది? మనుష్య కుమారుడు. ఎవరి మనుష్య కుమారుడు? మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారుడై. ప్రజలా, అప్పుడు ఏం జరుగుతుందని రాశారమ్మా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ పరలోకాన్ని విడిచి భూమి మీదకి వస్తాడో అప్పుడు భూమి మీద ఏం జరుగుతుందంటే, ఇవి జరుగా నారంభించినప్పుడు, ఎప్పుడైతే ఇవి జరగటం ప్రారంభమవుతుందో, స్టార్ట్ అవుతుందో, మీరు ధైర్యము తెచ్చుకొని, ఎందుకని? మిమ్మల్ని ఎత్తబాటుకు తీసుకెళ్లే వర్తమానం వచ్చినది. మీ శరీరాలను మార్చే వర్తమానం వచ్చినది. మీరు ఇంటికెళ్లే వర్తమానం వచ్చినది. రూపాంతరము చెందే వర్తమానం వచ్చినది. అందుకే మీరు ధైర్యం తెచ్చుకోండి. ప్రజలా, మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి. మీ విడుదల సమీపించుచున్నది అనెను. హల్లెలూయా. అంటే మనము విడిపించబడబోతున్నాం. అంటే విడిపించే వర్తమానం రావాలిగా. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో బానిసత్వం చేస్తున్నప్పుడు మొదటి నిర్గమములో ఆ బానిసత్వము నుండి విడిపించటానికి అక్కడికి దేవుడు ఒక ప్రవక్తను పంపించి బానిసత్వము నుండి ఇజ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకొని వచ్చాడు. ఆ ప్రవక్త రుజువు చెయ్యబడిన ప్రవక్త. ఆ ప్రవక్త మండుచున్న పొద దగ్గర అగ్ని స్తంభాన్ని కలుసుకున్న ప్రవక్త. హల్లెలూయా. ఆ ప్రవక్త మేఘములోకి వెళ్ళిన ప్రవక్త. మొదటి నిర్గమములో ప్రవక్త అగ్ని స్తంభాన్ని మేఘ స్తంభాన్ని కలుసుకున్నట్లయితే మరి మూడవ నిర్గమంలో ఉన్న ప్రవక్త సంగతి ఏంటి? ఇప్పుడు మనలను కూడా మత శాఖ అనే సంఘ సంస్థల కింద ఆ యొక్క డినామినేషన్ల యొక్క వర్తమానము కింద బానిసలుగా ఉన్న మనలని విడిపించటానికి ఒక వర్తమానం వచ్చినది. ఇజ్రాయేల్ ప్రజలని విడిపించటానికి మోషే పంపించబడినట్టుగా ఈ కాలంలో కూడా ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ ప్రజలైన అన్యజనులైన మనలని విడిపించటానికి దేవుడు ఒక వర్తమానం పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు, ఈ కాలానికి ఒక వర్తమానం ఉన్నదా పాస్టర్ గారు? ఉన్నది ఉన్నది ఉన్నది. జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 2వ రాకడ గురించి మాట్లాడుతుంది. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 2వ రాకడ గురించి మాట్లాడుతుంది. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 2వ రాకడ గురించి మాట్లాడుతుంది. మలాకీ గ్రంథం 8వ ఆ యొక్క 4వ అధ్యాయం 2వ రాకడ గురించి మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మనం దానిలోకి వెళ్ళబోతున్నాం. మన కాలాన్ని మనం చూడబోతున్నాం.
ఈ కాలానికి సంబంధించిన లేఖనాలు ఎయ్యి నెరవేర్పైనయో ఎయ్యి నెరవేరుతున్నాయో ఆ లేఖనాల్లో మన స్థానం ఎక్కడున్నదో మనం ఏమై ఉన్నామో చూడబోతున్నాము. వాక్యంలో ఉన్నామా, వాక్యం బయట ఉన్నామా? హల్లెలూయా. వాక్యం లోపల ఉన్నామా, వాక్యము బయట ఉన్నామా కూడా చూడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది ఈ వాక్యాన్ని ప్రేమిస్తున్నారు? హల్లెలూయా. నిజముగా మీరు వాక్యాన్ని ప్రేమించినట్లయితే యేసే వాక్యమై ఉన్నాడు. వాక్యాన్ని ప్రేమించటమే యేసును ప్రేమించటం. వాక్యాన్ని ప్రేమించటమే యేసుని ప్రేమించటం. ఎందుకంటే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనము చూస్తున్నాం, జకర్యా గ్రంథము మనము చదివాము, ప్రకటన గ్రంథము మనము చదివాము. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం దగ్గరకు వచ్చాం. హల్లెలూయా. ఎందుకంటే మరలా మనం జకర్యా గ్రంథానికి వెళ్ళాలి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఈ బలిష్ఠుడైన వేరొక దూత ఎవరో కాదు, యేసుక్రీస్తు అని నీకు కన్ఫామ్ అవ్వాలి. మొదటిగా అది రెండవ రాకడికి సంబంధించిన లేఖనమని నీకు కన్ఫామ్ అవ్వాలి. అంటే రెండవ రాకడలో యేసుక్రీస్తు బలిష్ఠుడైన దూతగా భూమి మీదకు వస్తున్నాడు. ప్రజలాడ్ పట్టుకుందాం, కొంచెం ముందుకు పట్టుకుందాం. చూద్దామా? చూద్దాం. ఆయన ఇప్పుడు మేఘము ధరించుకొని వచ్చే ఆయన ఎవరని మనం చూసాము? మనుష్య కుమారుడని, యేసు క్రీస్తని 2 చోట్ల లేఖనాలు రుజువులతో సహా చూశాం. ప్రకటన 10 నెరవేర్పు, రెండవ రాకడ యొక్క నెరవేర్పది. ప్రజలాడ్ ఆయన వచ్చాడు అనడానికి నెరవేర్పది. ప్రజలాడ్ ఎలా వచ్చాడు ఆయన అంటే గ్రంథాన్ని తీసుకొని వచ్చాడు. ప్రజలాడ్ దేనికి భూమి మీదకి వచ్చాడంటే ఈమెను విమోచించి తీసుకెళ్ళటానికి. ఈమెను తీసుకెళ్ళటానికి ఆయన గ్రంథముతో దిగొచ్చాడు. మీరు చూసినట్లయితే నీడల్లో గనక మనం చూసినట్లయితే సొదొమ గొమొర్రా పట్టణము కాల్చబడక ముందు దేవుడు అబ్రహాం అనే ప్రవక్త యొద్దకి దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక వర్తమానం తీసుకొచ్చాడు. ఏంటి ఆ వర్తమానం అంటే, వాగ్దాన కుమారుడు మీకు పుట్టబోచున్నాడు, వాగ్దాన కుమారుణ్ణి నేను అనుగ్రహిస్తున్నాను అన్న వర్తమానం తీసుకొచ్చారు. ప్రైజ్ ది లార్డ్. అవునా? అబ్రహాముకి దేవుడు చెప్పాడా వాగ్దాన కుమారుణ్ణి ఇస్తానని? ఎవరా వాగ్దాన కుమారుడు? ఇస్సాకు అయి ఉన్నాడు. అవునా? అది అబ్రహాముకి ఏమి జరిగినదో అబ్రహాము సహజ సంతానానికి, అదే విధముగా అబ్రహాము యొక్క రాజ్య సంతానానికి కూడా అవే కార్యాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. అంటే అబ్రహాముకి 2 సంతానాలు ఉన్నాయా పాస్టర్ గారు అంటే ఉన్నాయి. ప్రజలా అబ్రహాం యొక్క సహజ సంతానం ఎవరు? అబ్రహాం యొక్క రాజ సంతానం ఎవరు? మీకు ఒక విషయం తెలియాలి. అబ్రహాముకి ఇష్మాయేలు కుమారుడు. అయితే ఇష్మాయేలుతో దేవుడి నిబంధన లేదు. ఉందా? లేదు. నిబంధన ఎవరితో ఉంది? ఇస్సాకుతో ఉంది. అంటే శారా కుమారుడితో ఉంది. హాగరు కుమారుడితో నిబంధన లేదు. శారా కుమారుడితో మాత్రమే నిబంధన ఉన్నది. ఇప్పుడు శారా కుమారుడు ఎవరు? ఇస్సాకు అయి ఉన్నాడు. ఇస్సాకులో నుండి వచ్చిన జనరేషనే సహజ సంతానం, అబ్రహాం యొక్క సహజ సంతానం.
మరి అబ్రహాముకి ఇష్మాయేలు కాకుండా, ఇస్సాకు కాకుండా ఇంకొక కుమారుడు ఉన్నాడా? ఉన్నాడు. ఎవరా కుమారుడు? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు అబ్రహాము కుమారుడా? పాస్టర్ గారు, బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు అబ్రహాము కుమారుడని. ప్రైజ్ లార్డ్. అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి గ్రంథము ఇదే. హల్లెలూయా. అబ్రహాము కుమారుడు యేసుక్రీస్తై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు రాజ్య కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు. అక్కడ ఇస్సాకుని ఎలాగ దేవుడు అనుగ్రహించాడో అబ్రహాముకి, ఇప్పుడు అన్యజనుల్లో ఉన్న మనకి కూడా రాజ్య కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని, వాగ్దాన పుత్రుడిని ఈమెకి అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. రాజకుమారుడు 1963లో హల్లెలూయా పరలోకాన్ని విడిచిపెట్టేసి భూమి మీదకి వచ్చాడు. అది అబ్రహాం ఆది కాండంలో నీడైతే, ప్రకటన గ్రంథంలో ఉన్నది నిజ రూపము. ప్రైజ్ లార్డ్. మరి ఆయన రాజకుమారుడేనా? వాగ్దాన కుమారుడేనా? వాగ్దాన పుత్రుడేనా? సంఘానికి అనుగ్రహించిన వాగ్దాన పుత్రుడు ఆయనే. ప్రైజ్ లార్డ్. దేవుడు వాగ్దాన పుత్రుడిని ఇస్తున్నాడు, క్రీస్తునిస్తున్నాడు. బలిష్ఠుడైన దూతగా క్రీస్తు అన్ని జనులకి ఇవ్వబడ్డాడు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అన్ని జనుల దగ్గరికి రావటానికి మొదటి రాకడలో యూదులకి గుడ్డితనం కలగజేశాడు. హల్లెలూయా. కృప అన్ని జనుల వైపుకు రావటానికి, అన్య జనుల్లో నుండి తన భార్యను తెచ్చుకోవటానికి, అన్య జనులకు కూడా వాగ్దాన కుమారుడిగా ఆయన ఉండటానికి యూదులకి ఆయనే గుడ్డితనం కలగజేసి, ప్రైజ్ లార్డ్, దానియేలు 70వ వారములో ప్రారంభంలో వాళ్ళకి గుడ్డితనం వచ్చినది. అర్ధవారము వారు మెస్సియాని ఎరగలేకపోయారు. అర్ధవారము మెస్సియా సేవ చేసి కొట్టివేయబడ్డాడు. ఇంకా వారికి అర్ధవారం మిగిలిన్నది. 70వ వారంలో ఇంకా వారికి అర్ధవారం మిగిలినది. ఆ అర్ధవారంలో యూదులు మెస్సియాని తెలుసుకుంటారు. అదే మనము జకర్యా గ్రంథంలో చూసాము. జకర్యా మీరు చూడండి. జకర్యా 9 చూడండి. జకర్యా 9 చూడండి. ప్రైజ్ లార్డ్. తీస్తున్నారా? 9:9 చూడమ్మా. ఉన్నారా ఇక్కడ? సియోను ఉన్నదా? హల్లెలూయా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఓ యెరూషలేము నివాసులారా, ఓ దేవుడికి మహిమ కలుగును గాక. మరి దుఃఖభరితమైన వస్త్రము తీసివేసి ఆనందభరితమైన వస్త్రము, ఉల్లాస వస్త్రము 7వ బోర కింద వాళ్ళకు తొడిగిస్తున్నాడు. 7వ ముద్ర కింద మనకి తొడిగిస్తున్నాడు. వారికి 7వ ముద్ర ఎలా ఉన్నదో వాళ్ళకి 7వ బూర ఎలా ఉన్నదో మనకి 7వ ముద్ర ఎలా ఉన్నది. అందుకే సియోను మనమై ఉన్నాము. సియోను జనులారా బహుగా ఎంతగా సంతోషించాలి, ఎంతగా ఆనందించాలి. ఓ సియోను జనుల దగ్గరికి వచ్చి నేను ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నా. ఇంటర్వ్యూ అంటే ఏంటో తెలుసా? హల్లెలూయా. ఓ సియోను జనులు, ఓ అన్ని జనులైన సియోను, నువ్వు ఎందుకంత సంతోషముగా ఉన్నావు?
ఎందుకంత ఆనందంగా ఉన్నావు? నీ ఆనందానికి గల కారణం ఏమిటో కొంచెం తెలియజెప్తావా అని ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు సియోను జను ఇలా చెప్తుంది, ఓ నా రాజు వచ్చాడు, నా ప్రభు వచ్చాడు. ఎలా వచ్చాడు? ఇంకా ఆయన రాలేదే, మేఘం ధరించుకొని గాడిద మీద వచ్చాడు, గాడిద పిల్ల ఎక్కి వచ్చాడు. ఎవరా గాడిద? ఇదిగో 7వ సంఘకాలపు దూత. 7వ సంఘకాలపు దూతలో ఉండి ఆయన వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూద్దామా, ఇక్కడ కొంచెం లోతుకెళ్దామా? సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? అందుకే ఇక్కడ అంటున్నాడు 9లో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు. రక్షణ ఎవరిలో ఉన్నదో చెప్పండి. ఆయన నీతిపరుడేనా? ఆయన యథార్థవంతుడేనా? ఆయన రక్షించే సమర్థత కలిగిన ఆయనేనా? ఆయన రక్షకుడేనా? ఇప్పుడు ఆ రక్షకుడు సియోనులోకి వస్తున్నాడు, గాడిద పిల్లలెక్కొస్తున్నాడు. పాస్టర్ గారు, గాడిద నెక్కొచ్చింది యెరూషలేములోకి కదా, గాడిద నెక్కొచ్చింది యెరూషలేములోకి కదా, ఇదేంటి సియోనులోకి అంటున్నాడు? మొదటి రాకడలో మనం చూస్తే యెరూషలేం దగ్గరికి గాడిద మీద వెళ్ళాడు యేసుక్రీస్తు, అవునా? సిలువ వేయబడే ముందు ఆయన గాడిద ఎక్కారా లేదండి? ప్రైజ్ ది లార్డ్. హోసన్నా జయము, హోసన్నా జయమని అందరు కేకలు పెట్టారా? హల్లెలూయా. బట్టలు పడిచారా? ఆ గాడిద మీద ఆయన ఎక్కి వచ్చాడా? అది మొదటి రాకడగా పాస్టర్ గారు. మరి 2వ రాకడలో కూడా గాడిద మీద వస్తాడా? ఇప్పుడు ఆ గాడిద ఎవరో తెలుసా? హల్లెలూయా. మొదటి రాకడలో గాడిద ఉంది, 2వ రాకడలో కూడా గాడిద ఉంది. హల్లెలూయా. ఈ 2వ రాకడలో ఉన్న గాడిద అందరికీ అర్థం కాదు. హల్లెలూయా. ఏర్పాట్లో ఉన్నవాళ్ళు మాత్రమే గుర్తిస్తారు. ఎందుకంటే యేసుని ఎరగాలంటే నువ్వు ఏర్పాటులో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు వస్తున్నారు? రక్షకుడు వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? విమోచకుడు వస్తున్నాడు. అందరూ మోషే అనుకున్నారు, కానీ మోషేలో వచ్చినది క్రీస్తు అయి ఉన్నారు. మొదటి నిర్గమంలో మోషేలో వచ్చినది ఎవరండి? యేసుక్రీస్తు కాదా? క్రీస్తు కాదా? మరి 3వ నిర్గమంలో 7వ దూతలో వచ్చినది ఎవరు? క్రీస్తు కాదా? ప్రైజ్ ది లార్డ్. ఓ పాస్టర్ గారు, నేను అక్కడతోనే 7వ దూతతోనే ఆయన ఆగిపోయాడా? పాస్టర్ గారు, అక్కడతో ఆగలేదు. మనం ఎందుకు ఆయన దగ్గరే ఆగిపోవాలి? హల్లెలూయా. ఇప్పుడు ఆయనలోకి వచ్చిన అదే బలిష్ఠుడైన దూత, అదే క్రీస్తు ఇప్పుడు ఆయన వధువులో ఉండి, ఆ వధువులో ఉండి, ఆ గాడిద పిల్లలో ఉండి, హల్లెలూయా, ఆ గాడిద పిల్లలో ఉండి స్వారీ చేస్తున్నాడు. చూడండి చూడండి, మీరే చూడండి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి, చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి. హల్లెలూయా. గాడిదలు, గాడిద పిల్లలు ఎక్కి ఈ వర్తమానం మన దగ్గరికి వచ్చినదే. క్రీస్తు వచ్చాడు, మన ఇంటికి యేసు వచ్చాడు, మన కుటుంబంలోకి యేసు వచ్చాడు. నీ దుఃఖాన్ని తీసేయడానికి, నీ భారభరితమైన వస్త్రాన్ని తీసేయడానికి,
ఆనంద తైలముతో నింపడానికి, ఉల్లాస వస్త్రముతో నింపడానికి, నీ శరీరాన్ని మార్చడానికి, ఎత్తబాటులో తీసుకెళ్ళడానికి యేసుని ఇంటికి వచ్చాడు. పాస్టర్ గారు నేను చూడలేదే. హల్లెలూయా. యేసు వచ్చాడు నీ ఇంటికి. ఈ వాక్యం నీ ఇంటిలోకి రావటమే యేసు నీ ఇంటిలోకి రావటము. యేసే వాక్యం అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యము వేరు, యేసు వేరా? వాక్యము వేరు, యేసు వేరా? అలా వేరైనట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం తప్పు అవుతుంది. వాక్యమే యేసు, యేసే వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం ఇలా చెప్తుంది, 13-14. హల్లెలూయా. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన. హల్లెలూయా. ఆ నివసించిన ఆయన యేసు కాదా? హల్లెలూయా. పట్టుకుంటున్నారా? గాడిదలో వచ్చాడు, గాడిద పిల్లలో వచ్చాడు. పిల్లల విశ్వాసాన్ని తండ్రుల తట్టుకు తిప్పడానికి. హల్లెలూయా. మలాకి 4లో ఏలియా వచ్చి పిల్లలుండాలి ఇక్కడ, ఈ పిల్లల యొక్క విశ్వాసాన్ని ఆది అపోస్తల బోధ వైపుకి తిప్పాడు. ఏలియా ఉన్నాడు. హల్లెలూయా. గాడిద మీద ఎక్కొచ్చాడు, గాడిద పిల్లలో కూడా ఉండి ఇప్పుడు సారీ చేస్తున్నాడు. ఆయన పిల్లలలో ఉండి సారీ చేస్తున్నాడు. సారీ చేస్తున్న ఆయన ఎవరో కాదు, యేసు క్రీస్తే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నవి విషయాలు ఎంతమంది అర్థం చేసుకోవటానికి ఇష్టపడుచున్నారు? ఇక్కడ చూడండి, 7వ ముద్ర కింద అన్యజనుల్లోకి. హల్లెలూయా. 7వ బూరేమో హెర్మగద్యోని యుద్ధం. హెర్మగద్యోని యుద్ధం 7వ బూర కింద 2 ప్రవక్తలు వస్తారు. ఇప్పుడు 7వ ముద్ర ఎక్కడెక్కడున్నదయ్యా అంటే 7వ సంఘకాలం యొక్క ముగింపే 7వ ముద్ర. 7వ ముద్ర యొక్క ముగింపే 7వ ముద్ర. 7వ బూర యొక్క ముగింపే 7వ ముద్ర. అంటే 7వ బూర యొక్క ముగింపులో కూడా ఎవరున్నారంటే 7వ ముద్ర, ప్రభు రాకడుంది అక్కడ. హల్లెలూయా. 7వ సంఘకాలం యొక్క ముగింపులో ఎవరున్నారా అంటే ప్రభు రాకడుంది అక్కడ. ఎత్తబాటుకు ముందు ప్రభు రాకడున్నది. ప్రైజ్ ది లార్డ్. ఎత్తబాటుకు ముందు ప్రభు బలిష్ఠుడైన దూతగా భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఏం ప్రారంభమైనది పాస్టర్ గారు? భూమి మీద ఏం ప్రారంభమైనది పాస్టర్ గారు? ఇంచుమించు పరలోకంలో అర్ధగంట సేపు నిశ్శబ్దం. భూమి మీద ఏం ప్రారంభమైనదంటే ఆరాధన ప్రారంభమైనది. ఎవరిలో ప్రారంభమైనది పాస్టర్ గారు? ఎన్నిక కాబడిన వారిలో, ఏర్పాటులో ఉన్న వారిలో. ప్రైజ్ ది లార్డ్. సంగమా, ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా పట్టుకుందాం. ఇక్కడ మనం ప్రకటన 10 వైపుకి తిరుగుతున్నాం. ప్రకటన 10 అమ్మ చదవ్వా. అమ్మో, చాలా జాగ్రత్తగా చదువుదాం. ఆయన శిరస్సు మీద వర్షపు ధనస్సు. ఇది నిబంధనకు గుర్తు. ఏంటండి? నోవాహు కాలంలో వర్షపు ధనస్సుని ఆకాశములో గుర్తుగా ఉంచాడు. ఏంటది? వర్షపు ధనస్సు, రెయిన్బో. ఇంద్రధనుసు అనవాకండి, అదేమన్నా ఇంద్రుడుదా ఏంటి ఇంద్రధనుసు అంటానికి? రెయిన్బో. రెయిన్ అంటే వర్షం, బో అంటే ధనుసు. రెయిన్బో. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? శిరస్సు మీద వర్షపు ధనస్సును కలిగి ఉన్నాడు. చూసారండి? ఆ వర్షపు నిబంధన దూత ఎవరో కాదు, ప్రభు అయిన
యేసుక్రీస్తే. ఇక్కడ ప్రకటన 10లో నిబంధన దూతగా భూమి మీదకి వచ్చాడు. పాస్టర్ గారు, మొదటి రాకడలో కదా నిబంధన దూతగా వచ్చింది. మొదటి రాకడలో నిబంధన దూతగానే వచ్చాడు, రెండవ రాకడలో నిబంధన దూతగానే వచ్చాడు. ప్రజలా కొత్త నిబంధన మొదటి రాకడలో మీకు లేఖనాలు చూపిస్తాను, మీరే చూడండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరుచుటకై నేను, చూసారండి, నా దూతను పంపుచున్నాను. మీరు సంగమా, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు వెదుకుచున్న ప్రభువు, ఆ ప్రభువు ఎవరో కాదు, అనగా మీరు కోరు నిబంధన. అంటే మొదటి రాకడలో యేసుక్రీస్తు నిబంధన దూతగా వచ్చాడా? నిబంధన దూతగా ఆయన భూమి మీద వచ్చేటప్పుడు ఏలియా ఉన్నాడా? రెండవ రాకడలో యేసుక్రీస్తు తిరిగి మరలా ప్రకటన 10లో ఇంద్రధనుసు ఆయన శిరస్సు మీద రెయిన్బో వర్షపు ధనుసుతో నిబంధన దూతగా భూమి మీదకి వచ్చాడా? నేను మీతో ఒక విషయం చెప్పమంటారా? అబ్రహాము దగ్గర దేవుడు నిబంధన చేశాడా లేదా? అబ్రహాముతో దేవుడు కృపా నిబంధన చేశాడు. ప్రజల అబ్రహాముతో మీరు కావాలంటే 15వ అధ్యాయం చదువుకోండి. ప్రజల 15వ అధ్యాయం చదువుకోండి. అబ్రహాముతో ఎలా కృపా నిబంధన జరిగినదో, అబ్రహాము సహజ సంతానముతో మొదటి రాకడలో నిబంధన జరిగినది. హల్లెలూయా. ఇప్పుడు రెండవ రాకడ దగ్గరికి వచ్చేదానికి అబ్రహాము యొక్క రాజ సంతానం మన దగ్గర కూడా నిబంధనలో ఒట్టు పెట్టుకుంటారు. అక్కడ అబ్రహాం దగ్గర ఆయన ఒట్టు పెట్టుకున్నాడు, ఇక్కడ కూడా ప్రకటన 10లో ఒట్టు పెట్టుకుంటున్నాడు. సముద్రమును అందులో మీరే చదవండి. ప్రకటన 10 మీరే చదవండి. ప్రకటన 10 5వ వచనం. మరియు సముద్రము మీదను భూమి మీదను. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద పర్వతం ఉన్నది, ఇక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది. 2 పర్వతాల మీద నిలబడి ఉన్నాడు. పాస్టర్ గారు, నాకు పర్వతాలు కనపడలేదు పాస్టర్ గారు. సముద్రంలో నుండి వచ్చింది ఒక క్రూరమృగం, భూమిలో నుండి వచ్చింది ఇంకొక క్రూరమృగం. సరే, మీకొక చెప్తాను నేను. జకర్యా గ్రంథం చూడండి. పట్టుకోండి. చాలా జాగ్రత్తగా పట్టుకుంటారని ఇష్టపడుచున్నాను. మీరు పట్టుకుంటారని నాకు తెలుసు. జాగ్రత్తగా పట్టుకుంటారు. 6వ అధ్యాయం 1వ వచనం. నేను మరలా తేరి చూడగా. అబ్బో, ఏం కనబడుతున్నాయి ఇక్కడ? జకర్యా ఏం చూస్తున్నాడు? పర్వతాలు చూస్తున్నాడు. ప్రజలా, యోహాను ఏం చూస్తున్నాడు అక్కడ? భూమి మీద ఒక కాలు, సముద్రం మీద ఒక కాలు మోపాడు బలిష్ఠుడైన దూత. యోహాను చూస్తున్నాడు దాన్ని. ఇక్కడ జకర్యా ఏం చూస్తున్నాడు? 2 పర్వతాలు ఉన్నాయి. ఏం పర్వతాలు అవి? మామూలు పర్వతాలు కాదు. పర్వతం అంటే మామూలు పర్వతం కాక ఎట్టా ఉండేది పాస్టర్ గారు అంటారా? ఇత్తడి పర్వతాలు. ఇత్తడి ఏంటి పాస్టర్ గారు? ఇత్తడి పర్వతం ఎక్కడ చూడవాకండి అనవాకండి, ఇక్కడ చూస్తారా? ఎక్కడ చూడకపోతే ఇక్కడన్నా చూడండి. ప్రభువా, ఇక్కడన్నా నేను చూస్తానయ్యా అనండి. చూడండి, ఇక్కడ ఇత్తడి పర్వతాలు. నేను మరలా తేరి చూడగా 2 పర్వతాల మధ్య నుండి 4 రథాలు. ఎన్ని రథాలు బయలుదేరుతున్నాయి? 4 రథాలు బయలుదేరుతున్నాయి. ఆ పర్వతములు
ఇత్తడి పర్వతములై ఉన్నవి. నేను ఒకటి చెప్తా, ఇత్తడి దేనికి సాదృశ్యం? సరే, మీకు ఇంకొకటి చెప్తా. ఆలయాన్ని కట్టేటప్పుడు ఆవరణములో ఏం పెట్టాడు? ఇత్తడి గంగాళం పెట్టాడు. అక్కడ ఇత్తడి రాశాడు, ఇత్తడి అని పేరు రాశాడు. ప్రజలా, ఇత్తడి దేనికి సాదృశ్యముగా ఉన్నది? తీర్పుకి. మరి ప్రకటన 10లో వచ్చిన ఆయన తీర్పరిగా కాదా వచ్చినది? తీర్పరిగా కాదా? తీర్పు తీర్చడానికి కాదా? హల్లెలూయా. లోకానికి తీర్పు తీర్చడానికి. హల్లెలూయా. లోకములోకి 4 గుర్రాలు బయలు వెళ్ళాయి. ఏం గుర్రాలు అనవాకండి. తెల్ల గుర్రం, ఎర్ర గుర్రం, నల్ల గుర్రం, పాండ్రవర్ణ రంగు కలిగిన గుర్రాల మీద స్వారీ చేస్తున్నాడు. 4 గుర్రాల మీద స్వారీ చేస్తున్నాడు. బయలుదేరాడా లేదా? మరి వచ్చిన ఆయన తీర్పరిగా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? మీరు చూడండి, ఇత్తడి దైవిక తీర్పుకు సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు, నేను తీర్పు నుండి బయటికి రావాలనుకుంటున్నా. హల్లెలూయా. తీర్పులో నుండి బయటికి రావాలనుకుంటున్నా. లోకం మీదకి తీర్పు వస్తా ఉన్నది. అయితే తీర్పులో నేను ఉండకుండా ఉండాలనుకుంటున్నా. ఏదైనా మార్గం ఉన్నదా పాస్టర్ గారు? ఏదైనా ఉన్నదా పాస్టర్ గారు? ఉందా? హల్లెలూయా. ఉన్నది. సిలువ వైపు చూడటం. ఏంటది? సిలువ వైపు చూడటం. ఇజ్రాయేలు పాపం చేసినప్పుడు వాళ్ళు భయంకరంగా సర్పకాటు గురై చచ్చిపోతున్నారు. నురుగల కక్కి చచ్చిపోతున్నారు. హల్లెలూయా. పాంకరితే ఏమొచ్చింది నోటంటే? నూరగ సొంగ పడిపోయింది. నూరగ కక్కి చచ్చిపోతున్నారు. చాలా మంది శవాలు కనబడతా ఉన్నాయి. మోషే అరణ్యంలో చంపటానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా అని అనుకుంటున్నారు. ప్రజలా, మీరు చూసినట్టయితే దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, అరణ్యములో ఇత్తడి సర్పాన్ని ఎత్తు. ఏమెత్తాలి? ఇత్తడి సర్పం. ఇత్తడి సర్పాన్ని ఎత్తు. ఎవరైతే ఆ సర్పముకెళ్ళే నిదానించి చూస్తారో వాడు ఎటువంటి రోగగ్రస్తుడైనా, ఏ పాములు కరిసినా, మరణ పడక మీద ఉన్నా ఆ సర్పముకెళ్ళే చూసినట్టయితే అతడికి స్వస్థత కలుగుతుంది. మొదటి నిర్గమములో ప్రవక్త ఇత్తడి సర్పాన్ని తీసుకొని వచ్చాడు. రెండవ నిర్గమములో ప్రవక్త సిలువలు తీసుకొని వచ్చాడు. మూడవ నిర్గమములో ప్రవక్త మేఘాలు తీసుకొచ్చాడు. ఇప్పుడు సిలువే మేఘమై ఉన్నది. మేఘమే సిలువై ఉన్నది. ఇప్పుడు మేఘం వైపు నిదానించి చూసిన వారు దైవిక స్వస్థత పొందుకుంటారు. ఈ వర్తమానంలో దైవిక స్వస్థత ఉంది. ఈ వర్తమానం నిన్ను రక్షించేది. ఈ వర్తమానం నిన్ను విమోచించేది. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు, ఈ వర్తమానం విమోచించేదేనా? నిన్ను విమోచించేది. సియోనులో నుండి విమోచకుడు వచ్చాడు. గాడిద పిల్లలు ఎక్కి సియోను ఆరాధించు, సియోను సంతోషించు, హర్షించు. ఇదిగో నీ ప్రభు గాడిద పిల్ల మీద వస్తున్నాడు. గాడిద మీద వచ్చి ఉన్నాడు. గాడిద పిల్ల మీద వచ్చి ఉన్నాడు. నిన్ను తీసుకెళ్ళడానికి, నిన్ను విమోచించడానికి, నీ వ్యాధి నుండి విడిపించడానికి, నీ సమస్యల నుండి విడిపించడానికి, శత్రువు యొక్క బలము నుండి నిన్ను విడిపించడానికి. హల్లెలూయా. ఎవరు వచ్చారు?
ప్రభు 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 నీ రాజు సాత్వికుడై దీన మనసు గలవాడై వచ్చాడు. హల్లెలూయా. నేను నమ్ముచున్నాను వచ్చాడని. హల్లెలూయా. నన్ను సిద్ధపరిచి తీసుకెళ్ళటానికి వచ్చాడు. నన్ను మార్చటానికి, మార్చే వర్తమానము వచ్చినదే. ప్రజలా, ఇత్తడి దైవిక తీర్పు. ఇప్పుడు నీవు ఆ ఇత్తడి సర్పముకెళ్ళే, మోషే అరణ్యములో ఎత్తిన ఇత్తడి సర్పముకెళ్ళే నిదానించి చూచిన వారు, నిదానించి, అడావుడిగా కాదు, నిదానించి వర్తమానం ధ్యానం చేయి, వర్తమానం చదువు, వర్తమానము చూడు, వర్తమానము ఎరుగు. వర్తమానములో నీకు క్రీస్తు కనపడతాడు, వాక్యములో నీకు క్రీస్తు కనబడతాడు. నీకు స్వస్థత అక్కడ ఉన్నది. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా? ఇక్కడ పర్వతాలుగా సంబోధించబడ్డాయి. అవునా? ఇక్కడ 4 గుర్రాలు కనపడతాయి. మీరు ఇంటికి వెళ్ళా చదువుకోండి. తెల్ల గుర్రము, ఎర్ర గుర్రము, నల్ల గుర్రము, మచ్చల కలిగిన గుర్రము. ఇవన్నీ కూడా చూడండి. ప్రకటన గ్రంథాల్లో కూడా 4 గుర్రాలు ఉన్నాయి. ఆ మచ్చల గుర్రమే పాండువర్ణ రంగు కలిగిన గుర్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. మరి ఇంటికి వెళ్ళి చదువుకోండి. మనం ఇక్కడికి వచ్చేసేద్దాం ప్రకటన గ్రంథం దగ్గరికి. చాలా అమూల్యమైన వాక్యాలు ఉన్నాయి. పట్టుకోండి. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును, అందులో ఉన్న వాటిని, భూమిని, అందులో ఉన్న వాటిని, సముద్రమును, అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగాలు జీవించుచున్న వాని తోడని. మరి ఇక్కడ నిబంధన దూతగా వచ్చాడు కాబట్టే వేరొకరి మీద ఒట్టు పెట్టుకోకుండా ఆయన మీదే ఒట్టు పెట్టుకొని, ఇక కాలం అనేదే లేదు. ఇప్పటిదాకా నా బిడ్డలందరూ కూడా కాలములో శ్రమ పడ్డారు. ఇక నేను శ్రమను తీసేయటానికి వచ్చాను, దుఃఖాన్ని తీసేయటానికి వచ్చాను. హల్లెలూయా. వేదనను తీసేయటానికి వచ్చాను, రోగాల నుండి విడిపించడానికి వచ్చాను. హల్లెలూయా. అపవాది బానిసత్వము నుండి విడిపించడానికి వచ్చాను, అపవాది సంఖ్యలలో నుండి విప్పటానికి వచ్చాను, విడుదల చేయటానికి వచ్చాను. 7వ దూత వర్తమానం. ఇక టైం లేదు. 7వ దూత వర్తమానము. 7వ దూత పలుకు దినాలలో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని యొక్క మర్మం అనేది సమాప్తమైపోతుంది. ఏ దూత టైములో? మన కాలానికి పంపించబడిన వర్తమానికుడు దూత టైంలో. ఏం సమాప్తమవుతున్నది? దేవుని మర్మం. దేవుని మర్మం సమాప్తమవుతోంది. అంటే మర్మము, ఇప్పుడు దాకా మర్మముగా చెప్పుకుంటున్న వాళ్ళు, మర్మముగా చెప్పాను, మర్మముగా బోధించాను, మర్మముగా ఉపదేశించానని చెప్పిన వాళ్ళు 7వ దూత మర్మముగా చెప్తున్నాను అంటల్లా. నేను మర్మమును విప్పటానికి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మర్మమును సమాప్తం చేయడానికే దేవుడు నన్ను పంపించాడని ఆయన చెప్తున్నాడు. 7వ దూత ఎందుకు వచ్చాడయ్యా అంటే మర్మమును సమాప్తం చేయడానికి. దైవత్వము గురించిన మర్మం బైబిల్లో ఉన్న చాలా మర్మాలు ఉన్నాయి. హల్లెలూయా. మర్మమునంతా కూడా ఏం చేస్తాడు ఈయన? కొద్దిగా తెలియజెప్పి కొంచెం దాచేస్తాడా వేరే వాళ్ళ కోసం? సమాప్తం అవ్వాలాడా? ఏ ఒక్కటి కూడా దాయడానికి లేదు. అయ్యో
ఏడవ దూత ఏడవ ముద్ర గురించి చెప్పలేదయ్యా, ఏడవ ముద్ర ఇంకా ఎప్పలేదయ్యా. ఎవరు చెప్పారు ఏడవ ముద్ర ఎప్పలేదని? భూమి మీద ఎన్నో బోధలు ఉన్నాయి అలాగా, మెసేజీ సంఘాలు. ఏడవ దూత ఇంకా ఏడవ ముద్ర ఇంకా ఇప్పబడలేదు, 6 ముద్రలే ఇప్పబడ్డాయి అని చెప్పుకుంటా ఉన్నారు. అసలు మీకు తెలిస్తే ఏడవ ముద్ర విప్పితేనే మిగతా ముద్రలన్నీ కూడా తెలిసేది. మీరు చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయమే 7వ ముద్ర. ప్రైజ్ లార్డ్. 7వ ముద్ర తెరవబడకపోతే, ఇప్పుడు మీకు ఒకటి చెప్తా. ఇట్లా మొదటి ముద్ర చుట్టావు, దాని మీద 2వ ముద్ర చుట్టావు, దాని మీద 3వ ముద్ర చుట్టావు, దాని మీద 4వ ముద్ర చుట్టావు, దాని మీద 5వ ముద్ర చుట్టబడింది, దాని మీద 6వ ముద్ర చుట్టబడినది, దాని మీద మరి ఇప్పుడు ఏది తెరవబడాలి? లో నుంచి తెరుతావా ఏంటి? పైన ఏది ఉంది? 7వ ముద్ర ఉంది. అది తెరవబడకుండా నీకు 7వ ముద్ర తెరిస్తే బైబిల్ అంతా తెరవబడుతుంది నీకు. హల్లెలూయా. అందుకే 7వ ముద్ర చాలా మందికి తెరవబడలా వాళ్ళ జీవితాల్లో. అందుకే వాళ్ళు 7వ ముద్ర ఇప్పబడలేదు అంటున్నారు. వాళ్ళకి తెరవబడలేదు కాబట్టి వాళ్ళకి ఇప్పబడలేదు అంటున్నారు. మనకు తెరవబడింది, మనకి ఇప్పబడినది, మనం నమ్ముచున్నాము. ప్రైజ్ లార్డ్. సత్యాలు పట్టుకుంటున్నారా? మరి మీకు ఒకటి తెలుసా? ఇక్కడ యోహాను ఉరుములు విన్నాడు, దానియేలు ఉరుములు ఉన్నాడు. ఏం పాస్టర్ గారు, దానియేలు ఉరుములు విన్నాడా పాస్టర్ గారు? మీరు చూడండి, అన్యజనుల కాలం యొక్క ఆరంభము మరియు అంతము ఈ 2 చూచిన వ్యక్తి దానియేలు. ఏంటి పాస్టర్ గారు, అన్ని జనుల కాలం ఆరంభం చూశాడు, అంతం కూడా చూశాడా? అంతం కూడా చూశాడు. అంతంలో ఏం జరగబోతుందో చూద్దాం. మనం ఆరంభంలో ఉన్నామా, అంతంలో ఉన్నామా? అమ్మా, అంతంలో ఉన్నామా? అన్ని జనుల కాలం యొక్క ఆరంభంలో ఉన్నామా, లేక అన్ని జనుల కాలం యొక్క అంతంలో ఉన్నామా? అంతంలోనే కదా. పౌలు గారేమో ఆరంభములపు దూత, అంతపునికి పంపించబడిన దూత, 7వ సంఘాలపు దూత. అన్ని జనుల కాలం యొక్క అంతానికి 8వ సంఘ కాలం లేదు నాకు తెలిసి. ఉందా ఎక్కడన్నా? 7 దూతలే ఉంది. ఎంతమంది? మీరు చూడండి, ఏ పాట అయినా కానీ సా రి గా మా ప ద ని, మళ్ళీ సా వచ్చేసింది. మొదటికి సా వచ్చింది. 7 నోట్స్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎక్కడైనా అదే పట్టుకుంటున్నారా? అందుకే ఇక్కడ చూడండి, దానియేలు గ్రంథం అంతం చూద్దాం. అన్ని జనుల కాలం యొక్క అంతంలో ఏం జరుగుతుందో దానియేలు ఏం చూశాడో చూద్దామా? దానియేలు చూశాడు, యోహాను చూశాడు. ఇక్కడ దానియేలు ఏం చూశాడో కొంచెం చూద్దాం మనం. అమ్మ 12 తీసారా? పేజీ నెంబర్ ఎంతమ్మా? 740. అందరూ తీయండి అయ్యా. నాకులాగా చదువురాని వాళ్ళు చాలా మంది ఉంటారు. చూద్దాం. దానియేలు గ్రంథం. హల్లెలూయా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. హల్లెలూయా. 5వ వచనం నుండి. దానియేలను నేను చూచుచుండగా మరి 2 మనుష్యులు ఏటి అవతలి ఒడ్డున ఒకడు, ఏటి యువతలి ఒడ్డున ఒకడు నిలిచిరి. ఆ 2లో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడై ఏటి నీళ్లపైన ఆడుచుండువాన్ని చూచి. అంటే ఇప్పుడు 5, 6 వచనాల్లో ఎంతమంది ఉన్నారు? 5వ వచనము 6వ వచనం ఎంతమంది కనపడుతున్నారు నీకు? ఎంతమంది కనపడుతున్నారు?
5వ వచనము 6వ వచనం పెద్దగా నేను ఎన్నో వచనాలు చదవమని చెప్పట్లా. ఇప్పుడు మనం చదివిన దానిలో దానియేలను నేను చూచుచుండగా మరి 2 మనుషులు ఏరుంది, ఏటి యువతల ఒడ్డున ఒకడున్నాడు, అవతల ఒడ్డున ఒకడున్నాడు. అవునా కదా? 2 కనపడుతున్నారు. ఎక్కడ? 5వ వచనంలో. ఆ ఇద్దరిలో ఒకడు నార బట్టలు వేసుకున్నవాడై ఏటి నీళ్ల పైన ఆడుచుండు వాణ్ణి చూచి. అంటే వీళ్ళిద్దరిలో ఎవరైనా ఏటి నీళ్లపైన ఆడుతున్నారా? ఏటి నీళ్లపైన ఆడుతున్న వాడిని చూశారు వీళ్ళు. ప్రజలా అంటే అక్కడ నీకు ఎంతమంది ఉన్నారంటే 3 ఉన్నారు. ఎంతమంది కనపడుతున్నారు? 3 కనపడుతున్నారు. ప్రకటన 10వ అధ్యాయం చదివితే ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ప్రకటన 10లో 3 ఉన్నారు. ప్రజలా ఎంతమంది అండి? ప్రకటన 10వ అధ్యాయం మొత్తం చదువు. 1 నుండి 6 వచనాలు బలిష్ఠుడైన దూత కనపడతాడు. ఎవరు కనపడతారు? బలిష్ఠుడైన దూత కనపడతాడు. ప్రజలా తర్వాత మనం చూస్తున్నాము 7వ వచనం, ఒక్క వచనమే 7వ దూత కనపడతాడు. ప్రజలా 8 నుండి 11వ వచనం దాకా యోహాను కనపడతాడు. అక్కడ కూడా ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ప్రజలా అది ఏంటి? అంత్యకాలంలో జరిగే సంఘటన. అన్యజనుల కాలం యొక్క ముగింపులో జరిగే సంఘటన. ప్రకటన 10, ఇక్కడ దానియేలు 12. ప్రజలా పాస్టర్ గారు దానియేలు 12లో ఏటి యువతల ఒడ్డున ఒకడు, ఏటి అవతల ఒడ్డున ఒకడు, 2 ఉన్నారుగా పాస్టర్ గారు. అవును, 7వ బూర కింద 2 వస్తారు. 7వ బూర కింద 2 ప్రవక్తలు ఎవరి దగ్గరికి వస్తారు? యూదుల దగ్గరికి, ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి. ఎందుకొరకు? ఎన్నుకోబడిన వారిని బయటికి పిలవటానికి. గ్లోరీ, హల్లెలూయా. అబ్రహామును బయటికి పిలిచిన అదే దేవుడు. హల్లెలూయా. అబ్రహాం సంతానాన్ని ఐగుప్తు దేశంలో నుండి పిలిచిన అదే దేవుడు. హల్లెలూయా. ఈ చివరి దినాలలో కూడా అన్యజనుల్లో ఉన్న వధువులు కూడా ఆయన బయటికి పిలుస్తా ఉన్నాడు. ప్రభువా, ఏమి ఇవ్వగలం నీకు? దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. పట్టుకుంటున్నారా సంగమా? హల్లెలూయా. ఆయన బయటికి పిలవటానికి దేని నుండి బయటికి పిలవటానికి? దేని నుండి పిలవటానికి 2 ప్రవక్తలు వచ్చారు. హల్లెలూయా. మీరు చూస్తే ప్రకటన 14లో ఈ 1,44,000 మంది స్త్రీ సాంగత్యం ఎరగని వారు అనుంది. వారు అనిందులు అనుంది. వారు కొత్త పాట పాడతారు అనుంది. స్త్రీ సాంగత్యం ఎరగని వారు అనుంది. ఉందా లేదా? అంటే ఆ స్త్రీ దగ్గర నుండి బయటికి పిలుస్తున్నారు. హల్లెలూయా. అంటే ఇక్కడ కూడా అన్యజనుల్లో కూడా ఒక జనాంగం ఉన్నది. ఆ జనాంగాన్ని బయటికి పిలవటానికి 7వ దూతని దేవుడు పంపించాడు. ఆ కాలపు దూత వర్తమానికుడు, మన కాలపు వర్తమానికుడైన దూత
మనల్ని బయటికి పిలుస్తా ఉన్నాడు. దేని నుండి పాస్టర్ గారు? ప్రకటన 17లో ఉన్న స్త్రీ నుండి, దాని కుమార్తెల నుండి. ఏంటి పాస్టర్ గారు, ప్రకటన 17లో ఒక స్త్రీ ఉందా? ఉన్నది. దానితో మీరు సాంగత్యం చెయ్యొద్దు, దాని కుమార్తెలతో మీరు సాంగత్యం చెయ్యొద్దు. ఇక్కడ స్త్రీ సాంగత్యం చెయ్యని వారికి ఒక గుంపు ఉంది. ఎవరు వారు? ఆ బ్రైడ్, వధువు. వధువు. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నావా? హల్లెలూయా. అందుకే చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఈ విషయాలు. అంతకాలంలో జరిగే సంభవాలు, మన దినాల్లో జరిగిన సంభవాలు, సంఘటనలు, బయట ప్రపంచానికి ఆయన ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. కానీ ఏర్పాటులో ఉన్నవారికైతే, ఎన్నికలో ఉన్నవారికైతే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో ఈమె ఎరిగి ఉన్నది. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా? అందుకే కొంచెం చూడమ్మా. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడే ఏటి నీళ్లపైన ఆడుచున్నవాడిని చూచి ఈ ఆశ్చర్యం ఎప్పుడు? ఇక్కడ ఏటి నీళ్లపైన. అవునా? ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు భూమి మీద కటిక చీకటి ఉన్నదే. అమ్మా, భూమి మీద కటిక చీకటి ఎక్కడ ఉంది పాస్టర్ గారు అంటారా? యెషయా చెప్పాడు కదమ్మా. హల్లెలూయా. యెషయా 60 చెప్పలేదా? ఈ కాలం గురించి, ఇప్పుడు కాలం గురించి, ఇదంతా 2వ రాకడ గురించి. హల్లెలూయా. చూడు 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 చూడు, 2వ రాకడ గురించి. యెషయా 61. ఇక్కడికి వద్దాం మళ్ళీ, ఇక్కడికి వద్దాం మళ్ళీ. ఏది? ఆదికాండం 1 దగ్గరికి వద్దాం. 60వ అధ్యాయం 1వ వచనం. నీకు అందరికా? ఏర్పాట్లో ఉన్న నీకు, ఎన్నికలో ఉన్న నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం ఏంటి? చూసారా? చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. జలము దేనికి సాదృశ్యం? జలము దేనికి సాదృశ్యం? చూపిస్తా లేఖనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ఆ స్త్రీ కూర్చున్న చోట ఎన్నో వచనమ్మా? 15వ వచనం. 17వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని, అంటే భూమి మీద ఉన్న ప్రజలను సూచిస్తున్నాయి. ఆయా భాషలు మాట్లాడే వారు అందరినీ. ఒకడికి హిందీ వచ్చు, ఒకడికి మరాఠీ వచ్చు, ఇంకోటి తమిళం వచ్చు, ఒకడికి ఇంగ్లీష్ వచ్చు, ఒకడికి తెలుగు వచ్చు. ఆయా భాషలు మాట్లాడు వారిని సూచిస్తున్నాయి. జలములు ప్రజలను సూచిస్తున్నాయి. అవునా? కటిక చీకటి, చీకటి జలములను కమ్మిందంటే ఎవరిని కమ్మిందంట? ప్రజలను కమ్ముకొని ఉన్నది. యెషయా ఏం చెప్తున్నాడు? యెషయా 60వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్తున్నాడు? చూడుము, భూమిని
చీకటి కమ్ముచున్నది అని చెప్తున్నాడు. అంటే అప్పటికి ఇంకా జరగల, ఆయన జరగబోయేది రాస్తున్నాడు. ఇప్పుడు వచ్చేసేదాకా ఆల్రెడీ చీకటి కమ్మేసిందా? కటిక చీకటి ఏంటది? ఏంటది? కటిక చీకటి. కటిక చీకటి జనములు అంటే ప్రజలు కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఏంటి పాష గారు చీకటి అంటున్నావు, నీ మీద ఉదయిస్తున్నాడు యెహోవా అంటున్నావు, అది ఎట్టాగా సాధ్యం పాష గారు? ఏంటి వింతగా ఉందే అనుకుంటున్నావా? ఐగుప్తు దేశంలో మోషే ప్రవక్త ఐగుప్తు దేశానికి దేవుడు పంపించినప్పుడు ఐగుప్తు దేశం అంతయు కటిక చీకటి, అవునా? అదే ఇజ్రాయేల్ దేశంలో వెలుగు. ఇజ్రాయేల్ ఎవరు? ఆయన బిడ్డలు. అంటే ఆయన బిడ్డలకేమో వెలుగు, లోకానికేమో కటిక చీకటి. మొదటి నిర్గమంలో జరిగితే నిర్గమంలో జరగదంటావా? మూడో నిర్గమంలో ఆ కార్యాలు జరగవంటావా? ప్రభువా ప్రభువా ఏమివ్వగలం ప్రభువా? నీవు ఇస్తున్న ప్రత్యక్షతకి, నీవు తెలుస్తున్న బయలుపాటికి అయ్యా మేము నీ ఖైదీలు అవటానికి ఇష్టపడుతున్నాం. ఎంతమంది ఖైదీలు అవటానికి ఇష్టపడుతున్నా? మీ జీవితాలు ఖైదీలుగా అర్పించుకుంటారా వాక్యానికి? హల్లెలూయా. అందుకే ఇక్కడ 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 అన్నాడు, ఇక్కడికి రండి. ఆది కాండం మర్మం అండి ఇది, మర్మం. హల్లెలూయా. రెండో రాకడ గురించి మర్మం. అయ్యా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఆది కాండంలో ఇప్పుడు కూడా మరలా విత్తన పుస్తకంలో ఏం జరిగిందో కోత పుస్తకంలో విత్తనము కనపడుతుంది. ఆది కాండం విత్తన పుస్తకం, ప్రకటన గ్రంథం కోత పుస్తకం. మరలా విత్తనాలు కనబడతాయి కోత కాలంలో, అవునా? అందుకే ఇక్కడ అంటున్నాడు చూడనా, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉన్నది, దేవుని ఆత్మ జలముల పైన. ఇప్పుడు చెప్పు నాకు 6వ వచనములో జలముల మీద అల్లాడుతున్న నాట్యమాడుతున్న వ్యక్తి ఎవరు? ఏటి యువతల ఒడ్డున ఒకడున్నారు, ఏటి అవతల ఒడ్డున ఒకడున్నాడు, ఏటి నీళ్ళ మీద ఆడుతున్న వాడిని చూస్తున్నారు. ప్రైజ్లా. ఎవరు చూస్తున్నారు? వీళ్ళిద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడు చూస్తున్నాడు. అంటే నారబట్టలు వేసుకున్న వ్యక్తి చూడగలుగుతున్నాడు. అంటే ఇది లోకమంతా చూసేది కాదు, నీకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటేనే చూడగలుగుతావు. హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితం ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. హల్లెలూయా. ఏటి నీళ్లపైన ఆడుచున్న వాడిని చూచి ఇక మాట్లాడుతున్నాడు ఆయనతో, అవునా? ఈ ఏటి నీళ్లపైన ఆడుతున్న వ్యక్తి ఎవరో కాదు, జలములంటే ప్రజలు, ప్రజల మీద అల్లాడుతున్న పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఆయన వధువు మీద అల్లాడుతా ఉన్నదా? పరిశుద్ధాత్మ వధువుతో అల్లాడుతుందా? పరిశుద్ధాత్మ వధువు మీద సంచరిస్తుందా? ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. అవునా? కొంచెం ముందుకు చదువుతామా? అమ్మో ఇది బుగ్గియాలంటే మన తరం కాదు. హల్లెలూయా. చూడండి, మీరే చూడండి. 7వ వచనం. అమ్మమ్మమ్మ ఇక్కడ 6లో కంప్లీట్ అయిపోయిందమ్మా. ఆ మనుషుని కంప్లీట్ కాలేదనుకుంటా, అయిందా? ఏటి నీళ్లపైన ఆడుచున్న వాడిని చూచి అన్నాడా? ఈ ఆశ్చర్యం ఏంటండి? ఏం చూశాడు ఇక్కడ? ఆశ్చర్యం, ఆశ్చర్య కార్యం ఎప్పుడు సమాప్తం అవుతుంది? ఎప్పుడు? మీకు తెలుసా అన్యజనుల కాలం యొక్క సమాప్తం దినాల్లో మనం ఉన్నామని? హల్లెలూయా.
అంటే అన్ని జనుల కాలం యొక్క సమాప్తం దినాల్లో ఏదో ఆశ్చర్యం తీసుకురావాలి కదా, ఏదో వర్తమానం తీసుకురావాలి కదా, ఏదో మర్మం తీసుకురావాలి కదా, ఏదో దైవిక సంబంధమైన విషయాన్ని తీసుకురావాలి కదా. అసలు ఈ ఆశ్చర్యం అనేది ఎప్పుడు సమాప్తం అవుతుంది? హల్లెలూయా. ఎప్పుడు సమాప్తం అవుతుంది? హల్లెలూయా. చూడమ్మా, నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను ఎవరిన్నారు? ఇదిగో ఎవరిన్నారు? ఆ ఇద్దరిలో ఒకడు విన్నాడు. ప్రజల నారబట్టలు వేసుకొని ఏటి పైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని, ఆ మాటలు ఏంటో పట్టుకోవాలి కదా, ఆ మాటలు ఏంటో పట్టుకోవాలి కదా. పట్టుకోవాలంటావా? అదే ఆశ్చర్యం, ఆ మాటలే ఆశ్చర్యం. ఇక్కడ దొరకవు, నీకు దొరకవా భాస్కర్? దొరకవు. పోటీ ప్రకటన 10 ఏమైనా దొరుకుతుంది, అక్కడ దొరకదు. మరి ఎక్కడ దొరుకుతుంది? ఈ కాలపు ప్రవక్త దగ్గరికి వస్తే ఇక్కడ దొరుకుతుంది అది. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో కూడా దొరకలా. హల్లెలూయా. ఎక్కడ మరి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో కూడా దొరకలా. ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ దొరుకుతుంది. చూస్తున్నారా? ఇదేంటది? 7 ముద్రల పుస్తకము. హల్లెలూయా. దీనిలో ఏమున్నాయి? ఉరుములున్నాయి. 7 ఉరుములున్నాయి. 7 ఉరుములు ఎవరి దగ్గర నుండి వచ్చాయి? ఉరుములు ఎవరి దగ్గర నుండి వచ్చాయి? సింహాసనాసీనుడై ఉండు వానిలో నుండి. అవునా? ఉరుములు, ధ్వనులు, మెరుపులు రాలేదా? ఆ గొర్రె పిల్ల దగ్గర నుండే కదండి. ఉరుమేదో కాదు, దేవుడు స్వరమే. మరి ఆ ఉరుములు రాయిపోతున్నాడు యోహాను. యోహాను రాయికో, ముద్రవై. అక్కడ విషయం దాచేశాడు, అక్కడ దాచేశాడు. ప్రకటన గ్రంథం నువ్వు చదువు, ఉరుములు ఉన్నాయేమో చూపి నాకు. యోహాను రాయబోతుండగా ఆ 7 ఉరుములు పలికి, అమ్మ చదవ్వా మీరే. నేను క్లోజ్ చేస్తానండి. ఇది మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకున్నా కానీ ఇవి ఇంకొక వారానికి వాయిదా పడుతుంది. హల్లెలూయా. కానీ చాలా అద్భుతమైన విషయాలు. నేనైతే బాగా ఆనందిస్తా ఉన్నాను. హల్లెలూయా. మీరు ఆనందిస్తున్నారో లేదో కానీ నేను మాత్రము ప్రభు కృపను బట్టి ఆనందిస్తా ఉన్నాను, వర్తమానాన్ని బట్టి ఆనందిస్తా ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ దానియేలు ఉరుములు విన్నాడు, యోహాను ఉరుములు విన్నాడు. దానియేలు ఉరుములు విని అక్కడ ఎవరి దగ్గర నుండి వచ్చినాయి అంటే ఆ ఏటి నీళ్ల మీద ఆడుచున్న వాని నోటిలో నుండి వచ్చినాయి. అవునా? దేవుని నోట్లో నుండి వచ్చినాయి. ఇక్కడ కూడా ప్రకటన 10వ అధ్యాయం చూసినట్టయితే బలిష్ఠుడైన దూత దగ్గర నుండి ఉరుములు వచ్చినాయి. అందుకే ఇక్కడ అన్నాడు, చదవమ్మా. చూసారా? సింహము ఏంటండి? సింహం అనేదానికి గర్జించే సింహం అనవాకండి. చాలా మంది ప్రార్థనలో కూడా గర్జించే సింహం అంటున్నారు. యోధా గోత్రపు సింహం. గర్జించే సింహం వల్లే అపవాది ఎవరిని మింగుదునా అని వాడు చూస్తా ఉంటాడు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు గర్జించే సింహం, యోధా గోత్రపు సింహం. ప్రజలా పట్టుకుంటున్నారా? సింహ గర్జన, అది యోధా గోత్రపు సింహ గర్జన. హల్లెలూయా. సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటం. ఇది ఎక్కడో చదివామే మనం. పౌలు గారు రాశారే, 2వ రాకడ గురించి పౌలు గారు రాశారే. అమ్మో, చూడలేదా మీరు? హల్లెలూయా.
అసలు ఒకదానికి ఒకదానికి ఎలా లింకప్ కలుస్తున్నాయో పట్టుకుంటున్నారా? పట్టుకుంటున్నారా లేదా? మీరే చూడండి. దెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ఇదే నా రెండవ రాకడా. మరి ప్రకటన 10వ అధ్యాయంలో వచ్చిన ఆయన సింహము గర్జించినట్లుగా గొప్ప శబ్దముతో ఆర్భటించాడా లేదా? అంటే ఏమి బయలువెళ్ళినది? ఆర్భాట వర్తమాన బయలువెళ్ళింది. 1963లో యేసుక్రీస్తు ఆర్భాట వర్తమానము పంపించేశాడు. ఆర్భాట వర్తమానం ఏంటి? మనం చూస్తున్నాం 7 ముద్రలు. ఈ 7 ముద్రలో ఏమున్నాయి? ఉరుములు. 7 ఉరుములు ఉన్నాయి. ఈ 7 ఉరుములు ఏం చేస్తాయి? వధువుకి ఎత్తబడే విశ్వాసం ఇస్తాయి. ఆ తర్వాత ప్రధాన దూత శబ్దం. ఆర్భాట వర్తమానము జరిగినది. అయితే ప్రధాన దూత శబ్దము యొక్క వర్తమానం ఇంకా జరగల. హల్లెలూయా. ఆర్భాట వర్తమానముకి ప్రధాన దూత శబ్దము యొక్క వర్తమానానికి మనమున్నాం. మధ్యలో మనముందాం. ఆర్భాట వర్తమానం 1963లోనే స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఇంకను భూమి మీద ఏ వర్తమానము నడుస్తుందయ్యా అంటే ఆర్భాట వర్తమానమే నడుస్తుంది. హల్లెలూయా. అంటే ప్రధాన దూత శబ్దం ఇంకా జరగలేదా పాస్టర్ గారు అంటే ఇంకా జరగల. ఇప్పటికి కూడా 7 ముద్రల ప్రత్యక్షతే సంఘములో దైవ సేవకులు బోధిస్తున్నారు కదా. అంటే 7 ఉరుములు, 7 ముద్రలలో దాచబడిన సంగతులే 7 ఉరుములు. 7 ఉరుములు ఎక్కడున్నాయి? 7 ముద్రలలో దాచబడ్డాయి. ఇది అపవాది కనుక్కోవటం కష్టం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకే ఇది అందరికి అర్థం కాదు. ముద్రలు మెసేజీలో కూడా చాలా మంది ఎల్లని కారణం ఏంటయ్యా అంటే ఇది అందరికీ అర్థమయ్యేది కాదు. సింపుల్గా అయ్యా విశ్వాసం ఉంటే చాలు ఎత్తబడతావు ఇలాంటి చెప్పుకునే వాళ్ళకి అర్థం కావు. విశ్వాసం ఉండద్దని కాదు, విశ్వాసం ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఎత్తబడే విశ్వాసం ఉండాలి. నీకు స్వస్థతకు కూడా విశ్వాసం కావాలి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అన్నాడు. స్వస్థత విశ్వాసం ఎత్తబాటుకి తీసుకెళ్ళిద్దా? చెప్పండి నాకు. స్వస్థత విశ్వాసం ఎత్తబాటుకి తీసుకెళ్ళిద్దా? మరి ఎక్కువ విశ్వాసం కావాలి. ప్రజలా ఎత్తబాటు విశ్వాసము ఇంకా ఎక్కువై ఉన్నది. హల్లెలూయా. ఈ ఎత్తబాటు విశ్వాసము వేరు, స్వస్థత విశ్వాసం వేరు. ప్రజలా పట్టుకుంటున్నారు ఈ విషయాలు. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆర్భాట వర్తమానం వెళ్ళినది, రెండో వర్తమానం ఇంకా స్టార్ట్ అవ్వల. రెండో వర్తమానం ఇంకా స్టార్ట్ అవ్వల. ఎప్పుడు అవుతుందయ్యా అంటే ప్రధాన దూత శబ్దం అంటే మృతులు సమాధులు తెరవబడేది. లాజర్ దగ్గర సమాధి తెరవబడినదా? పాత నిబంధన భక్తుల సమాధులు తెరవబడ్డాయా? ఇప్పుడు చెప్పండి నాకు, భూమి మీద ఉన్న భక్తుల సమాధులు తెరవబడ్డాయా? ఇంకా తెరవబడాల. కాబట్టి ప్రధాన దూత శబ్దము ఇంకా జరగల. మొదటి రాకడలో నువ్వు చూస్తే ప్రధాన దూత శబ్దము పాత నిబంధన భక్తులు లేపబడతాం. ప్రధాన దూత ఎవరో కాదండి, యేసుక్రీస్తే ప్రధాన దూత. శబ్దం అంటే ఆయన శబ్దమే, ఆర్భాటం కూడా ఆయనదే, ఉరుము కూడా ఆయనదే.
ప్రధాన దూత శబ్దం కూడా ఆయనదే, దేవుని బోర కూడా ఆయనదే. ప్రజల పట్టుకుంటున్నారా? ఇప్పుడు ఆ ఉరుములు ఇప్పుడు మనం భుజిస్తా ఉన్నాము. దేని కొరకయ్యా అంటే విలియం మ్యారియం బ్రన్హాంలో ఉండి ఆర్భాట వర్తమానం బోధించాడు. ఈ ఆర్భాట వర్తమానం మనం తినటం ద్వారాగా, భుజించడం ద్వారాగా, దైవిక సంబంధముగా క్రీస్తుని మనలో ఏర్పాటు చేసుకొని మనం క్రీస్తు రూపంలోకి వెళ్ళినప్పుడు క్రీస్తు మనలో ఉండి ప్రధాన దూత శబ్దం జరిగిస్తాడు. ఆర్భాట వర్తమానం ప్రవక్తలో ఉండి ప్రధాన దూత శబ్దము అదే యేసు ఈమెలో ఉండి జరిగిస్తాడు. తర్వాత దేవుని బూర పరలోకము ఆ యొక్క మధ్యాకాశానికి వచ్చినప్పుడు వినబడుతుంది. అప్పుడు క్రీస్తునందు నిద్రించిన పరిశుద్ధులు మనము కలిసి వెళతాం. ప్రజల ఆర్భాటానికి ప్రధాన దూత శబ్దానికి చాలా గ్యాప్ ఉంది. ఉందా? ప్రధాన దూత శబ్దానికి దేవుని బూరకు కూడా గ్యాప్ ఉంది. రెండు ఎమ్మటెమ్మటే జరిగాయి కాదు. ప్రజల దేవుని బోరేంటి? ఎత్తబాటులోకి వెళ్ళటం. ప్రధాన దూత శబ్దము జరిగిన తర్వాత మృతులు లేపబడినాక ఎన్ని రోజులకి వెళ్ళారు వాళ్ళు? 40 రోజులకి వెళ్ళారు. అవునా కాదండి? అంటే ప్రధాన దూత శబ్దానికి దేవుని బోరికి 40 దినాల గ్యాప్ ఉంది అక్కడ మొదటి రాకడలో. ప్రజల పట్టుకుంటున్నారా? మరి నువ్వు చూస్తే ఆర్భాట వర్తమానము యేసుక్రీస్తు బోధించాడా మొదటి రాకడలో? మత్తయి 24 ఏంటి? ఆర్భాట వర్తమానమే. ముద్రలది 7 ముద్రలది 7 ముద్రలే ఆర్భాట వర్తమానం. 7 ఉరుములయ్యున్నాయి. సంగమా పట్టుకుంటున్నారా ఈ విషయాలు? హల్లెలూయా. అందుకే అంటున్నాడు. ఏమంటున్నాడో చూడండి ఇక్కడ. అమ్మ చదువు. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు ఎవరు రాయబోతున్నారు అక్కడ? యోహాను రాయబోతున్నాడు. 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట. అంటే వాటిని రాయొద్దు. హల్లెలూయా. వాటిని 7 ఉరుములని పలికిన సంగతులు మాత్రం రాయొద్దు. ఈ రోజు డినామినేషన్ వాళ్ళకి బైబిలే తెలుసు కానీ ఇదిగో ఈ గ్రంథం తెలియదు. వాళ్ళకేం తెలుసు? ఇదే తెలుసు. పరిశుద్ధ గ్రంథం ఒకటే తెలుసు కానీ ఈ ఉరుముల గ్రంథం తెలియదు. ప్రజల ఈ ఉరుములే ఎత్తబాటుకు తీసుకెళ్లేది. హల్లెలూయా. మరి 7 ఉరుములు రాయబడ్డాయండి అక్కడ? రాయబడలేదు. ఇక్కడ ఆ తర్వాత చదువమ్మా. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా ఇక్కడ కూడా తన చేతిని ఏం చేశాడండి? ఆకాశము తట్టు ఎత్తి, ఆకాశము తట్టు ఎత్తి. హల్లెలూయా. నిత్య జీవి, నిత్య జీవి ఆయన నామములో ఒట్టు పెట్టుకుంటున్నాడు అక్కడ. ఇక్కడికి రండి, దానియేలు గ్రంథం దగ్గరికి రండి. నారబట్టలు వేసుకొని 7వ వచనం 12:7. ఏటి పైన ఆడుచున్న ఆ మనుషుని మాటను నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపుకు ఎత్తి నిత్య జీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలము, కాలములు, అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలము కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు
సమాప్తములగునెను. నేను వింటిని గాని గ్రహించలేకపోతిని. నా ఏలినవాడా, వీటికి అంతమేమని నేనడగగా అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రించబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండుమని. ఇప్పుడు చెప్పండి నాకు, అవి మర్మముగా ముద్రించబడ్డాయి. దానియేలే గ్రహించలేకపోయాడు. మరి దానియేలు కంటే కూడా గ్రహించే కొద్ది మంది ఈ చివరి దినాల్లో ఆయన వధువుని పెట్టాడంటే, ఈ సంగతులు గ్రహించడానికి ఆయన వధువుని పెట్టాడంటే, ఇప్పుడు చెప్పు నీ భాగ్యం ఎంత గొప్పదో. దానియేలు గ్రహించలేకపోయాడు కదా, గ్రహించాడండి. నేను వింటిని గాని గ్రహించలేకపోయాను. నా ఏలినవాడా, వీటి సంగతి ఏంటంటే, అయ్యా వీటిని మర్మంగా నువ్వు చెప్పు, నీ కాదులే ఇవి. అంత్య దినాల్లో నా వధువు వస్తుంది, నా భార్య వస్తుంది, నా భార్యకి తెరుస్తానంటున్నాడు. ఇప్పుడు నీ విలువ ఎంత గొప్పదో చెప్పండి. లోకానికి అమ్ముడు పోవాకండి, వాక్యానికి ప్రతిష్ఠించుకోండి. ఇది విలువైన జీవితం. పాపిష్టి డబ్బు కోసం మీ యొక్క వాక్యానికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా, సమయాన్ని ఇవ్వకుండా పాపిష్టి వాటి కొరకు పరుగులు తీవాకండి. వాక్యాల్లో ఎక్కువ గడపండి. ఇది ఎంత భాగ్యమో తెలుసా, ఎంత మహాభాగ్యమో తెలుసా. హల్లెలూయా. అన్నిటికంటే కూడా విలువైనది. ఈ విలువైన కార్యాన్ని నీ జీవితంలో అమూల్యమైనదిగా ఎంచినప్పుడు నీలో దేవుడు కదిలాడతాడు. ఏదో మొక్కుబడిగా దేవుడి సన్నిధికి రావటమో, దానికి ఏదో మొక్కుబడిగా ప్రవర్తించటమో చేసినంతసేపు దేవుడు నీకు బయటే ఉంటాడు కానీ నీలో కదిలాడడు. సంగమా, ఆయన భార్య జ్ఞానము కలిగినది. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు ఉన్న సంగతులు ఎరుగుతుందామి. దైవ జ్ఞానము కలిగినది. ఆ స్థానం అనేది మహా గొప్ప భాగ్యం. నన్ను నువ్వు ఏ స్థానంలో నిలబెట్టావో ప్రభువా, దానియేలు గ్రహించలేకపోయాడయ్యా. దానియేలు గ్రహించలేకపోయాడు. యోహాను అది విన్నాడు, దాన్ని అర్థం చేసుకున్నాడు, రాయిపోతున్నాడు కానీ వద్దన్నాడు దేవుడు. ప్రజలా, వద్దన్నాడు దేవుడు. ఎందుకో తెలుసా, నలుదిశలు సంచరించి జనులు తెలివి అధికమవుతుంది కాబట్టి వాళ్ళ కొరకు కాదు ఇవి, నా భార్యకి నేనే తెరుస్తానంటున్నాడు. ఆయనే తెరిచే దేవుడు. నీకు ఆయనకి మధ్య సంబంధం ఇది. హల్లెలూయా. ఈ 7 ఉరుములు మరి నువ్వు ఆయన దగ్గర మొరపెట్టి, ప్రభువా నాకు తెరువు ప్రభువా అని అడుగు. ఆ దైవ ప్రత్యక్షత నీకు తెరవబడుతున్నప్పుడు ఆనందిస్తావు, సంతోషిస్తావు. నెక్స్ట్ వారం చూద్దామండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను దాన్ని తాకలేకపోయాను. ఆ లోతైన ఆ యొక్క జలాన్ని తాకుదాం అనుకుంటున్నాను కానీ తాకలేకపోయాను. అమూల్యమైన వజ్రాలు ఉన్నాయి. హల్లెలూయా. దేవా, నిజముగా దానిలోకి నన్ను నడిపించు. నిజముగా ఆ యొక్క పెద్ద లోయ ఏర్పడింది. ఆ లోయలోకి శేషించబడిన వారు వెళ్ళారు. ఏంటది? ఆ మర్మం ఏంటి? ఆ మర్మం ఏంటి? ఆ జనులు ఎవరు? ఆ పాదము, ఆ ఒలివ కొండ మీద ఒక పాదము, ఇటొక పాదం ఉంచాడు. మరి మధ్యలో ఆ కొండ నడిమికి ఇరగటం ద్వారాగా అజ్జీలు వరకు సాగింది ఒక లోయ ఏర్పడి. ఏంటది? ఆ మర్మం నెక్స్ట్ వారం ధ్యానం చేద్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.